Please subscribe Telugu 7 Media. అందరూ వచ్చారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ ప్రాజెక్ట్లో నేను ఎవరికైనా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే షకీలా అక్కే. అందరికీ అమ్మ, నాకు మాత్రం అక్కే. నాకు ఈ ప్రాజెక్ట్ రాసుకున్నాను అని అంటే రాసుకునేటప్పుడే ఇది షకీలా అక్కే చేయాలి, ఈ క్యారెక్టర్ షకీలా అక్క. నేను పేరు కూడా పెట్టడానికి కారణం, ఈ ప్రాజెక్ట్ నేను రాసుకున్నది షకీలా అక్కతో నేను వర్క్ చేయాలనుకున్నాను. నా విష్ ఫుల్ఫిల్ అయ్యింది. చాలా బాగా వచ్చింది. అక్క కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. షూటింగ్ టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక డైరెక్టర్కి ఎంత లిబర్టీ ఇస్తే బాగుంటుందో అంత లిబర్టీ కూడా నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి. నన్ను చాలా ఈ ఫీల్డ్లో నన్ను మా అమ్మ ఉంచాలి ఈ ఫీల్డ్లో అనుకుంది. ఆల్రెడీ 2 years అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ట్రై చేయబట్టి. బట్ ఇది ఒక ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నాను ఇది నా లైఫ్లో. నన్ను ఈ స్టోన్ ఎక్కించింది, ఈ ఫస్ట్ స్టెప్ ఎక్కించింది అయితే చైతన్య అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందితో, కృష్ణవేణమ్మ గారితో, రాగిణి గారితో, సునీత పిన్ని గారితో, అందరితో కలిసి నేను వర్క్ చేశాను. అందరితో కలిసి మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాను. అవకాశం మీరు ఇవ్వాలి. తప్పకుండా డైరెక్టర్ గారు, మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఫిలిమ్స్ తీస్తూ ఉండాలి, అందరికీ కూడా అవకాశం వస్తుందండి. అయితే ఇప్పుడు ఎన్ని ఎంటర్టైన్మెంట్ తర్వాత డిఫరెంట్ స్టోరీస్ ఉండగా మీరు పర్టికులర్గా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారండి? ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్, అది ఎంటర్టైన్మెంట్ దీనికి సంబంధించింది చాలా ఉన్నాయండి, అలా అని చేయకూడదని కాదు. బట్ నా వెర్షన్ నేను చూపించాలనుకునేవి ఇలాంటి స్టోరీస్, కొంచెం ఎమోషనల్ స్టోరీస్. ఓకే, ఎవరైనా ఒకరు ఆడియన్గా ఈ ముందు కూర్చొని ఉంటే ఓకే, వాళ్ళని ఒక 1/2 hour పాటు మనం మన స్టోరీలోకి తీసుకెళ్ళాలన్నది మాత్రమే మన ఆలోచన. ఎక్కడొక పాయింట్లో ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్లో మనకి వాళ్ళకి ఓకే ఈ షార్ట్ ఫిలింలో చూపించింది నిజమే అనే ఒక్క థాట్ రావాలన్నది మాత్రమే నా ఆలోచన. ఇకపై చేసే స్టోరీస్ కూడా దీని ఆధారంగా లైక్ ఇలాంటి బేస్ చేసుకునే ఉంటాయి. ఎక్కడ కూడా ఎలాంటి అన్వాంటెడ్ ఆర్ అలాంటివి ఏమీ నేను చూపించాలనుకోవట్లేదు స్క్రీన్ మీద. సో నేను చేసేవన్నీ కొంచెం ఆలోచనాత్మకంగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ మార్క్ ఇలాగే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అండి. అండ్ షకీలా అమ్మలో మెయిన్ క్యారెక్టర్లో నటించిన షకీలా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హలో అండి, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సారీ అండి, ఇందాక నేను ఈ పాప చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది, బట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, అద్దరిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పిట్ట కొంచెం కూతగనం అంటారు. సో తినబోతూ రుచి ఎందుకండి. సో పాప స్టేజ్ మీదకి వచ్చిందంటేనే అర్థమైపోయింది. అండ్ ఇంకెవరినన్నా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారా అండి మీరు? అన్నయ్య మీరు రండి. అది నేను అదే అనుకుంటున్నాను, స్టేజ్ ఎందుకు ఇంకా కంప్లీట్ అవ్వలేదే. చైతన్య గారు స్టేజ్ వస్తేనే కంప్లీట్ అవుతుంది, స్టేజ్ మీదకి వస్తే. అమ్మా, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ థ్యాంక్స్ టు శ్రీనివాస్. థ్యాంక్ యూ అమ్మా. నేను ఎదురు చూడలేదని, చాలా కాలం నుంచి ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఆశ ఉండింది. నేను కూడా వేగ్గా ఏదో ఒకటి చేద్దాం అంతే, వర్క్ కదా అనుకున్నాను. బట్ అక్కడికి పోయినాక
యాజ్ అ డైరెక్టర్గా నాకు నివాస్ ఇచ్చిన లిబర్టీ ఉంది కదా టు అన్ యాక్ట్రెస్, దట్ వాస్ ఇంక్రెడిబుల్. ఒక డైరెక్టర్ టేక్ ఓకే చెప్పడమే హ్యాపీనెస్, అమ్మ చాలా బాగుందని చెప్పడం ఇంకా హ్యాపీనెస్. సో అలాగా ఎంకరేజ్ చేసి నాతో వర్క్ చేయించుకున్నాడు. అండ్ 2 daysలో ఇంత చేయగలదురా అని ఇప్పుడు దాకా ఐఎమ్ లైక్ టోటలీ స్టన్డ్ అనమాట. అండ్ చైతు టోటల్గా అక్కగారు, చైతు వాళ్ళ అమ్మ, అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ బికమ్ మై ఫ్యామిలీ నౌ. అనంతపూర్లో నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ టు సే దాట్. అండ్ మంచి షాపింగ్ మాల్లు కూడా ఉన్నాయి, KFC కూడా దొరుకుతుంది. సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వర్క్డ్ విత్ యశస్విని. వర్క్ చేసినప్పుడు తెలియలా, బికాస్ మనం అందరూ స్ట్రెస్లో ఉంటాం. బట్ దెన్ తన మైనా చూశాను, వాట్ పర్ఫార్మెన్స్. నిజంగా గాడ్ బ్లెస్ యూ చైల్డ్. ఓకే, థ్యాంక్ యూ అను. అండ్ DOP విజయ్, అంత తక్కువ లైట్లో అంత క్లారిటీ. ఐమ్ అమేజ్డ్. ఇప్పుడు కెమెరాస్, ఇప్పుడు వర్కింగ్ స్టైల్ ఇంత ఫాస్ట్గా ఉందా లేకపోతే మీరందరూ ఇంత ఫాస్ట్గా ఉన్నారా నాకు అర్థం కాల. ఎనీవేస్ చాలా ప్రాజెక్ట్స్ మీతో చేయాలని నాకు ఆశ ఉంది. మాకు అదే ఆశ ఉందమ్మా, మీరు ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీతోనే చేద్దామని ఇన్షాల్లా. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అల్లా, ఎందుకంటే నేను ఉమ్రాలో ఉండేటప్పుడు నాకు చైతన్య కాంటాక్ట్ చేశాడు. రాగానే నాకు చెయ్యాలా, ఇన్ని సంవత్సరాల నుంచి చెయ్యాలా అనుకున్న క్యారెక్టరు ఇచ్చారు. సో ఇది మీకు థ్యాంక్స్ నేను ఎందుకు చెప్పాలో తెలియలా. థ్యాంక్స్ చెప్పకూడదు, ఎందుకంటే నేను కూడా మీ టీం మెంబర్నే. చాలా థ్యాంక్ యూ అమ్మా, ఈ మాట కోసం మేము థ్యాంక్ యూ చెప్పాలి మీకు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అస్, అవర్ టీమ్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఇంకొక మాట అండి, అక్క గురించి, షకీలా అక్క గురించి డబ్బింగ్ అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అసలు షకీలా అక్క డబ్బింగ్ చెప్తారా అనే ఆలోచనతోనే ఉన్నాను. బట్ నేను అడిగేసా, లేదక్క నాకు షకీలా అక్క కనిపించాలి, షకీలా అమ్మ కనిపించాలంటే ఆ యాక్షన్కి మీ వాయిస్ మాత్రమే మాకు కావాలి. నేను వేరే వాయిసెస్ అన్ని ట్రై చేశానండి, నాకు ఏది అంత ఆప్ట్గా అనిపించలేదు. బట్ షకీలా అక్క గారే ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం నాకు చాలా హెల్ప్ చేసినట్టు. నేను అనుకున్నగా రావడానికి షకీలా అక్క డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషం. ఆ డబ్బింగ్ స్టూడియోలో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇతనంట ఇది స్టెప్పింగ్ స్టోన్ అంట, ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఈడు లాస్ట్ స్టోన్ ఎక్కడ ఉంటుందని. ఇన్షాల్లా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అండి. సో నేను అదే చెప్పాను శ్రీనివాస్ గారికి, స్టెప్పింగ్ స్టోన్ అంటున్నారు, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు సార్ మిమ్మల్ని అని. సో అలాగే నేను ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా సరే నువ్వు వెళ్ళు అని పంపించినందుకు నేను ఇప్పటి వరకు మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పలేదు. ఫస్ట్ టైం నేను మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. అలాగే వచ్చేసాను, ఏమీ తెలీదు ఈ ఫీల్డ్ గురించి, ఒక వే నాకేది కనిపించలేదు అనుకున్న టైంలో ఇది నువ్వు వెళ్ళాల్సిన వే, ఇది చూసుకో అని చెప్పిన అన్నయ్యకి, చైతు అన్నయ్యకి కూడా థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఈ 2 years నేను ఎక్కడో బయట, అంటే మాది వైజాగ్, నేను అక్కడి నుంచి ఇక్కడ ఉండి వర్క్ చేయాలి, ఇందులో ఉండాలి అంటే చాలా కష్టమయ్యేది. ఈ 2 years కూడా నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ముత్యాలమ్మ అంటే నాకు ఆంటీ అనేది అలవాటు, కానీ ఆంటీ అనే పిలిచినా కూడా అమ్మ అనే మనసులో ఉంటుంది, కానీ ఆంటీ అని పిలుస్తానంతే. నన్ను అన్నయ్యని ఎప్పుడు ఒకేలా చూశారు, ఏ పాయింట్లో కూడా ఈ 2 yearsలో ఏ పాయింట్లో కూడా అదేంటి నన్ను ఒకలాగా అన్నయ్యని ఒకలాగా చూస్తున్నారనే ఫీలింగ్ నాకు రాలేదు. ఇది ఎటువంటి అతిశయోక్తి లేదు, నేను నా గుండెల మీద చేసుకొని మాట చెప్పగలను. మా అమ్మ నన్ను ఎంత అయితే ప్రేమించిందో ఆంటీ కూడా నన్ను అంతే ప్రేమించారు.
ఈ స్టేజ్ మీద ఉండి నేను ఆవిడకు కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. వాళ్ళందరి ప్రేమ సపోర్టే ఈరోజు షకీలా అమ్మ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. 200 పైగా సీరియల్స్లో నటించి ఎన్నో సినిమాల్లో నటించి ఇంట్లో ఒక ర్యాక్ మొత్తం నందులతో నింపేశారు రాగిణి గారు. రాగిణి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి. నిజంగా ఆవిడ క్యారెక్టర్లో చేస్తే నిజంగా ఈ క్యారెక్టరే సునీత గారి కోసమా అన్నట్టుగా అనిపించి ఆవిడ నటన. దా తల్లి నువ్వే మెయిన్, దాదా సెంటర్లోకి వచ్చాయి. బోల్డ్ ఇళ్ళలు వచ్చాయి. రండి మ్యామ్. డైరెక్ట్ కొంచెం వెనక. అందరూ భోజనాలు చేసిన తర్వాత భోజనం చేసిన వాళ్ళకందరికీ భోజనం బాగుంది, పచ్చడి బాగుంది, కూర బాగుంది అని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ రుచి చూశారు. ఇప్పుడు 30 నిమిషాలు రుచి చూశారు, మేము చూసాం. రుచి చూసిన దాని గురించి మళ్ళీ చెప్పడం అన్నది అది అంత సమాజం కాదు. పోస్ట్ మార్టం అంటారా, పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు. పోస్ట్ మార్టం చేసేవాడికి వైద్యం చేయడం రాదు. వాడు ఎలా చచ్చిపోయాడో చెప్తాడు తప్పితే వాడిని ఎలా బతికించాలో తెలియదు. అలాగే విమర్శలు, ప్రతి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు, విమర్శలు క్రియేట్ చేయడం రాదు. ఇలాంటి ఎపిసోడ్స్ని తీసి ధైర్యంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రొజెక్షన్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ. ఎందుకంటే సినిమాలు ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అందులో షకీల్ గారు లాంటి వాళ్ళని చూసి అసలు ఒక్కసారిగా మెటమార్ఫిసిస్ అంటే కొన్ని పాత్రలు గొంగళి పురుగులా ఉంటాయి, కొన్ని పాత్రలు సీతాకోక చిలుకలా ఉంటాయి. ఆ సీతాకోక చిలుకలను చూసాం ఇవాళ ఆ పాత్రలు. అది క్రియేటివ్నెస్ అంతా మన డైరెక్టర్ అది చాలా బాగుంది. చెప్తున్నాను కదా, భోజనం చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి ఇవి అని చెప్పడం లాగే ఉంటుంది ఇదంతాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు శ్రీనివాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరం చూసేసాం సినిమా, కానీ కరెక్ట్ అయిన కథ రాసుకొని కత్తి లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు చూసారా, ఆ సెలక్షన్లోనే ఉంది అసలు మొత్తం. మనం మెచ్చుకోవాల్సింది ఆ సెలక్షన్. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇలాగా 30 మినిట్స్ 40 మినిట్స్ ఇలా సినిమా తీసి ఇంత ప్రివ్యూ షో వేసి మనలాంటి వాళ్ళు ఎవరికి చూపించలేదు. నేను 50 ఇయర్స్ అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటి వరకు ఇంత బాగా, ఇంత కరెక్ట్గా సెలెక్షన్ చేసుకున్న ఆర్టిస్టులని ఇంత బాగా, ఎంతో లేదు ఇది సినిమా, చిన్నది 2 ఇంచెస్ అంతే మనం అనుకోవాలి. మనం చేసిన సినిమాల్లో ఇది ఒక 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేలాగా ఉంది. ఎందుకంటే 2 తెగలకు సంబంధించినటువంటి కథని కలిపారు వీళ్ళు. పిల్లల్ని కనీసి రోడ్డు పక్కన పారేసే తల్లులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సిచ్యువేషన్ కూడా ఇందులో వచ్చింది. రూపాయి కోసం ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు ఉన్నారు, ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఒక తల్లిగా మారాలి అంటే ఎలా మారాలి అనేది ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది. అసలు ఒళ్ళు పులకరించిపోయిందని చూస్తుంటే. ఎన్నో రకాలుగా అన్నీ కలిపి ఒక మనకి 30 నిమిషాల్లో చూపించారంటే వీళ్ళు చాలా గొప్పగా చేశారు. డైరెక్టర్ గారిని మెచ్చుకోకుండా ఉండలేము. ఇలాంటి ఇంకా ఎన్నో పిక్చర్లు చేసి డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా షకీలా గారికి మెయిన్గా, షకీలా గారి పేరు చెప్పగానే నేను అనుకున్నాను, షకీలా గారి పేరు చెప్తే అందరూ ఏమనుకుంటారండి, ఏదో సెక్సీ క్యారెక్టరు అనుకుంటారు చెప్పగానే. కానీ చూస్తే అసలు ఎంత డిఫరెన్స్ అండి. అసలు ఆవిడలో ఎంత మాతృత్వం కనపడింది, ఎంత మార్పు మనిషిలో. దానికి తగినట్టు దానికి, దీనికి తగినట్టు దీనికి చాలా గొప్పగా చేశారు. నిజంగా ఆవిడకి తల వంచి వందనాలు చెప్తున్నాను నేను. ఆవిడకంటే పెద్దదాన్ని అయినా కానీ అంత గొప్పగా చేశారు. మనసుని అంత కదిలించింది ఆ క్యారెక్టర్. ఇలాగే డైరెక్టర్ గారు మంచి సబ్జెక్టులన్నీ ఎన్నుకొని మంచి క్యారెక్టర్లు, ఆ సబ్జెక్టుకి తగినటువంటి ఆర్టిస్టులనే పెట్టుకుని ఇలాగే ఎన్నో 100 పిక్చర్లు చేసి ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉంది నన్ను పిలిచినందుకు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో యాజ్ యూజువల్ మా తల్లిదండ్రుల పేరు, నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. నిన్నే 8 ఇయర్స్ అయింది బర్త్డే రిలీజ్ అయ్యి.
సో జీవితాంతం నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ రాసి నాకు అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, షకీల్ అమ్మ అంటే వేరే చాలా అరుదండి. ఒక ఆర్టిస్ట్ పేరే సినిమా టైటిల్గా పెట్టడం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాగా, అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తుంటాం, వెరీ రేర్. అండ్ తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ అని అంటే కైండ్ ఆఫ్ ఓన్లీ ప్రివ్యూస్కి, తర్వాత ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ విపరీతంగా ఇక్కడ స్క్రీనింగ్ అయ్యేవి. ఐ మీన్ సమ్ టైమ్ బ్యాక్ ప్రసాద్ ల్యాబ్ అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్సా అని గ్యాప్ వచ్చి తర్వాత షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ నుంచి ఇక్కడ మన పెద్ద పెద్ద మూవీస్, ఐ మీన్ ఈవెంట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్తో, షకీలమ్మ ప్రాజెక్ట్తో మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అనేది, షార్ట్ ఫిల్మ్ కూడా కాదండి, ఇట్స్ షార్ట్ ఫిల్మ్ అని కూడా అనలేదండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ లైక్ మన లైఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ మనం ఫేస్ చేసినా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం లైఫ్ లీడ్ చేయాలని ఒక 35 minutesలో లైఫ్ అంతా చూపెట్టేశారు. సో శ్రీనివాస్ గారు వెరీ వెల్ పోర్ట్రేడ్ అండి. సో ఇలాంటి సబ్జెక్ట్ సీరియస్లీ ఏంటంటే మన ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, దయచేసి దీన్ని ఎంత కుదిరితే అంతవరకు మీరు మ్యాక్సిమం రీచ్ తీసుకువెళ్తే ఏమవుతుందంటే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్, అందులోకి ఫస్ట్ ఇలాంటి మూవీస్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్టింగ్ అని. సో ఆ క్యారెక్టర్కి మన షకీలమ్ గారిని సెలెక్ట్ చేయడం అనేది అక్కడే సక్సెస్ అయిపోయారు ప్రాజెక్ట్లో. అండ్ మీకు ఏంటంటే ఆబ్వియస్లీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. నాకు తెలిసి నేను చూసింది మ్యామ్ది కొబ్బరి మట్టి కదా మ్యామ్, లాస్ట్ టైం చూసి సాయి రాజేష్ గారుతో చేసింది. ఇన్సిడెంట్లీ నేను చేయాలి కుదరలేదు. సో తర్వాత ఇప్పుడు మనకి ఇలాంటి ఫ్లేవర్లో మేడం కనబడడం అనేది, మేడం వెల్కమ్ బ్యాక్. డెఫినెట్లీ మీరు ప్లీజ్ మళ్ళీ డెఫినెట్లీ మీరు చూసుకోండి, టేక్ మై వర్డ్, మీరు బిజీ అవుతారు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ. సో అంటే నేను చాలా జూనియర్ మీకన్నా కంపేర్డ్గా, బట్ నాకున్న మినిమం ఎక్స్పీరియన్స్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ దాట్. అండ్ మిగతా క్యాస్ట్ దీంట్లో వెంకీ గారు కానీ మిగతా మన వెంకట్ గారు వీళ్ళందరూ ఎక్సలెంట్గా చేశారండి, ఎందుకంటే అందరూ నిలబెట్టారు ప్రాజెక్ట్ని. అండ్ యశస్విని అమ్మో, నాకు ఈ ప్రాజెక్ట్కి అసలు రిలేషన్ ఏంటంటే నేను ఇన్సిడెంట్లీ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కదా. సో చైతన్య గారు ఇంతకుముందు 2 projects 3 projects చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాంట్లో క్యాస్టింగ్ చేశారు. నా సెల్ఫ్ స్వార్థం ఏంటంటే మా యూనియన్ వాళ్ళని చాలామందిని ఏంటంటే క్యాస్ట్ చేసి దాంట్లో యూటిలైజ్ చేయడం జరిగింది. సునీత మనోహర్ గారు, మాధురి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే యూనియన్ మెంబర్సే. సో థ్యాంక్ యూ అండి చైతన్య గారు, ఇలాగే ఏంటంటే మీ జర్నీ కొనసాగించాలి. అన్నిటికన్నా ఏంటంటే ఆర్టిస్ట్ అన్నది చాలామందికి ఆస్పైరింగ్ ఆర్టిస్టులు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నాదే లైవ్ ఎగ్జాంపుల్, నేను యంగేజ్లో ఉండేటప్పుడు అప్పుడు పరిస్థితులు బట్టి ఏంటంటే నాకు అంత సపోర్ట్ దొరకలే. అంటే పేరెంట్స్కి ఉంటాయి, అంటే రైట్ ట్రాక్లో వెళ్తారో లేదో అన్సర్టనిటీ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ అని అంటే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మాయి నువ్వులు పెళ్లి జరగదు అని చెప్పి భయాలు ఉంటాయి. కానీ ఈ ఏజ్లోనే పాపని ఇంత ఎంకరేజ్ చేస్తూ, అందరికీ తెలియని విషయం, ఇప్పుడు మనం ఒక షార్ట్ ఫిల్మ్ని ఎంతో వేరే అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ప్రివ్యూ చేస్తున్నారని అంటే పాపని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో చైతన్య గారు అనేది అక్కడే అర్థమవుతుందండి. ఎందుకంటే నాకు వారికి అసోసియేషన్ ఏంటంటే ఇంతకుముందు ఏదైతే నేను ఇందాక మనం ఆ ప్రాజెక్ట్ పేరేంటి అమృత నిలయం, యాక్చువల్గా మా గ్రూప్లో ఇక్కడ ఇన్సిడెంట్లీ మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మా గ్రూప్లో షేర్ చేస్తే చూసి చైతన్య గారు కూడా నాకు ఎవరో తెలియదు, పాప హ్యాండిల్ చూసి నేను అక్కడ అప్రిషియేట్ చేసే ఫస్ట్ థింగ్. తర్వాత నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నాను. సో చైతన్య గారులాగే మిగతా పేరెంట్స్ అందరూ మీ పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది ఏంటంటే ఒక ప్రొఫెషన్ అయిపోయిందని, ఒక కెరియర్ అయింది, నెంబర్ ఆఫ్ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. సో చైతన్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి పేరెంటు పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎంకరేజ్ చేయండి. ప్రైమరీ అని కాదు, ఇది అట్లీస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కెరీర్ని వాళ్ళు పర్సూ చేసే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ చైతన్య గారు అండ్ శ్రీనివాస్ గారు అలాగే ఫర్దర్గా ఇంకా ఎన్నో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసి, ఎస్పెషల్లీ మా యూనియన్ మెంబర్స్ని కూడా మీరు అంటే ఆల్రెడీ మా యూనియన్ మెంబర్స్కి ఇస్తున్నారు, ఇంకా మ్యాక్సిమం కుదిరినంత వరకు మా యూనియన్ మెంబర్స్ కూడా మీరు క్యారెక్టర్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. అండ్ మిగతా ఎవరైనా మర్చిపోయింటే సారీ, క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ గారు. మిమ్మల్ని ఆపేస్తున్నాను, సారీ. నేను నాకు వెంకీ గారి గురించి చెప్పలేదు, చెప్పాను కదా కొంచెం కంగారుగా ఉంది నాకు, ఫస్ట్ టైం కదా. సో వెంకీ గారిని నా క్యారెక్టర్ తీసుకోవడానికి కారణం చాలా యాక్టింగ్ పరంగా నాకు ఒక రుబాబు చేసే ట్రాన్స్జెండర్ కావాలి అనుకొని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు వెంకీ గారిని చూశాను. బాగుంటారు, ఈయన బాగా చేస్తారు, బాగా ఉంది, ఈయన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి, మన క్యారెక్టర్కి సెట్ అవుతుందని చెప్పి కాంటాక్ట్ అయ్యాము.
కాంటాక్ట్ అయినంటే చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి. భయపడతారు యూజువల్గా, బట్ ఐఎమ్ హ్యాపీ ఈయన క్యారెక్టర్ ఒప్పుకున్నారు. నేను ఏదైతే అనుకున్నానో అది నాకు ఇచ్చారు ఆవిడ, వెంకీ గారు, అది నాకు యాక్టింగ్ రూపంలో నాకు అందజేశారు. ఐఎమ్ హ్యాపీ. సారీ వెంకీ గారు, ఇంతకు మీ గురించి చెప్పలేదు. న్యాయం చేశారు నేను అనుకున్న దానికి. థ్యాంక్ యూ. పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ శ్రీను గారికి అండ్ అలాగే చైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు చైతు గారు కాల్ చేసినప్పుడు నాకేం అంటే లైక్ ఇలా మీ క్యారెక్టర్ షకీలమ్మ గారితో ఉంటుంది అని చెప్పారు. ఆ వర్డ్తోనే నేను ఒప్పేసుకున్నాను అనమాట బేసిక్గా. ఎందుకంటే నేను ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, బట్ వాటికన్నా ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. ఎప్పుడైతే షకీలమ్మ గారి పేరు చెప్పారో ఇమ్మీడియట్లీ నేను ఒప్పేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నేను లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ సార్ గారు కానీ, లేకపోతే చైతన్య గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కానీ, వాళ్ళ రిసీవ్ పద్ధతి, బేసిక్గా ఆర్టిస్ట్కి ఎక్కడికైనా వెళ్తే చాలామంది లైక్ పేమెంట్ ఇంపార్టెంట్ అది ఇది అనుకుంటారు, బట్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే వెళ్ళిన తర్వాత రిసీవ్ పద్ధతి. సో నాకు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళ నుంచి నాకు చాలా బాగా నచ్చింది రిసీవ్ పద్ధతి. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, మాట్లాడే విధానం. అండ్ అలాగే మోస్ట్లీ సీనియర్ యాక్టర్స్ అంటే మనం చాలా చోట్ల వింటాం, అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అంటే లైక్ సీనియర్స్ జూనియర్స్ వీళ్ళేంటి అన్నట్టు చూస్తారు, బట్ నేను షకీలమ్మ గారిలో అది చూడలేదు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం, అండ్ ఇలా కాదు అలా కాదు ఇలా చేయమ్మా అని చెప్పి తను ఇంకా మనకు సలహాలు ఇవ్వడం అలాంటిది. అంటే జస్ట్ ఓకే, నేను కూడా ఎప్పటి నుంచో షకీలమ్మ గారితో యాక్ట్ చేస్తున్నా, నేను కూడా ఒక సీనియర్ యాక్టర్నా అన్న ఫీల్ కలిగింది నాకు. ఐ మీన్ తను మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం నాకైతే చాలా అదృష్టం అనుకుంటున్నా షకీలమ్మ గారు మీతో యాక్ట్ చేయడం. ఇప్పటికి చెప్తున్నారు కదా, దిస్ ప్రాజెక్ట్ నాకు చాలా బిగ్ ప్రాజెక్ట్. అంటే ఇంకోటి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వన్ డే క్యారెక్టర్ చేసుకొని వచ్చేసాను, నెక్స్ట్ డే నేను క్యారెక్టర్ లేను. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నాకే అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి ఇంత జరిగిందా, నేను మూవీకి వచ్చానా లేకపోతే షార్ట్ నుంచి చూడడానికి వచ్చాను అన్నట్టు నేను కూడా భ్రమలోనే ఉన్నా. అండ్ నెక్స్ట్ డే రోజు మిస్ అయ్యాను కాబట్టి, అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారికి, అండ్ ముఖ్యంగా చైతన్య గారికి. నువ్వు ఇలా నాకు ఎందుకు కంగారు పడుతున్నావు. సో అండ్ అలాగే మళ్ళీ వన్ మోర్ టైం చెప్తున్నా షకీలమ్మ గారు. సో మళ్ళీ ఫ్యూచర్లో మీతో ప్రాజెక్టులు చేయాలనిపిస్తుంది, ఎస్పెషలీగా మా అమ్ముతో. నేను బేసిక్గా నేను వీళ్ళ ప్రాజెక్ట్ రాకముందే తిన వీడియోస్ చూస్తున్నాను, ఐ మీన్ రీల్స్ అవి, బట్ నాకు తెలియదు నిజంగా. అంటే లైక్ వీడియోస్లో ఒకలాగా రియల్గా ఒకలాగా ఉంటారు కదా ఎవరైనా సరే, నేను అంత గుర్తుపట్టలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత చైతు గారు నాకు పంపించారు తిన ఐడి. ఆల్రెడీ తిన ఆ వీడియోస్ నేను చూసి లైక్ కొడుతూ ఉంటాను, బాగా యాక్ట్ చేస్తుందని. తర్వాత వచ్చాక ఫీల్ అయ్యాను, అయ్యో అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసేవాడిని కదా అనేసి అనుకున్నా. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు, మా కళాకారుల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు నీ మీద ఉండాలి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీతో కలిసి చేయాలనుకుంటున్నాను, అది ఇంకా మీ చేతుల్లో ఉంటుంది. సో నేనైతే చేశానే అనుకుంటున్నాను. చైతు గారు కూడా ఒకటే చెప్పారు, వెంకీ నాకు మీ గురించి తెలీదు, మీ మీద నమ్మకంతో అనంతపూర్ పిలిపిస్తున్నాను అన్నారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాను అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు తెలియాలి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ అమ్ము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ చేసిన పత్రికే మిత్రులకు, మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసిన పెద్దలకు, వేదిక మీద ఉన్న నా తోటి కళాకారులకి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా చేతు బాబుకి, అలాగే షకీలా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్లేస్కి వచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ అనాలా, సినిమా అనాలా ఏమి నాకు అర్థం కావట్లేదు. చాలా మెసేజెస్ ఇచ్చారు దీంట్లో అయితే. చాలా రకరకాలుగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు న్యూస్ చూస్తే కూడా మనం ఏ చెత్త కుప్పలోనో పిల్లోని కనేశారు, పిల్లని కని పాడేశారు అనేది చూస్తున్నాం మనం. ఒక తల్లి మనసును కూడా ఎంత ప్రేమగా చేశారో ఆవిడ. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగుంది స్టోరీ. నాకు చాలా చాలా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు అమృత నిలయం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాండి అమ్ముతోనే.
ఆవేళ నేను ఫస్ట్ వాళ్ళు అనంతపూర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేశాము. చాలా బాగా అనిపించింది. నాకు ఒక మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. అది ఈ స్క్రీన్ మీద వేసి చూసే అదృష్టం రాలేదు, ఎందుకంటే షకీలా గారికి వచ్చింది ఆ అదృష్టం. మాది కూడా ఎప్పటికప్పుడు వస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో ఈ వేదిక మీద నేను కూడా స్క్రీన్ మీద నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు చేసినవి. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ని మన అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. యూట్యూబ్లో వచ్చినా దేంట్లో వచ్చినా కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ అంటే నాకు చాలా ఇష్టం. బయట కూడా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే మన అందరం వినడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మన పిల్లలు కూడా ఆ మంచి మాటలు విని నేర్చుకోవాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాబట్టి. అలాగే అమ్ము కూడా చాలా బాగా చేస్తుందండి. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది, నువ్వు ఇప్పుడు ఆడవాలి అంటే అని మొదలు పెడితే, నవ్వాలి అంటే నవ్వుతుంది. అన్నీ చిన్న పాప కూడా దానికి యాక్టింగ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. దానికంటే కూడా పాప కంటే కూడా వాళ్ళ ఫాదర్ నిజంగా అండి, అలాంటి ఫాదర్ దొరకడం కూడా అమ్ము చేసుకున్న అదృష్టం. చేతులు లాంటి వాడు దొరకడం. ఎందుకంటే పాపని మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలి, మా అమ్మాయిని మంచి యాక్టర్ని చేయాలి అని ఒక కోరిక ఉంది చూడండి. అది అంచెలంచెలుగా ఎదుగుతూ నెక్స్ట్ హీరోయిన్గా చేయించేస్తాడు. ఎలాగో ఎదిగాకను అవన్నీ కూడా మనం చూస్తాం తప్పకుండా. ఆ ప్రివ్యూ కూడా ఇక్కడ జరుగుద్దండి. దాంట్లో అమ్మమ్మ వేషం నాకు ఈయన ఆయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, అలాగే చేతుబాబుకి, అమ్ముకి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్లే తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, అమ్మ ఎవరు అన్నారు ఆవిడ లాస్ట్లో, అది చాలా సస్పెన్స్గా ఉందండి. నాకైతే మీకు ఉందో లేదో తెలియదు. ఆ అమ్మ ఎవరో తెలుసుకోవాలని ఉంది. తొందరగా చూపియండి బాబు ప్లీజ్. సిరీస్ 2 అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నమస్తే. ముందుగా మీడియా మిత్రులకి, అమ్మును చాలా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ అండ్ ఫ్రెండ్స్కి, స్టేజ్ మీద ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ, అమ్మ వాళ్ళకందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ స్పెషల్గా షకీలమ్మ అమ్మ నాకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. అంటే మీతో యాక్ట్ చేసే అదృష్టం రాలేదమ్మా, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, కానీ తొందరలో వస్తుందని నేను నమ్ముతున్నాను. మా చైతు అండ్ మా డైరెక్టర్ అలా వెయిట్ చేస్తున్నారు. మేము అమృత నిలయంలో చేసాము. చాలా చాలా బాగా చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఆ క్యూట్నెస్ ఇమ్మీడియట్ చేంజ్ చేస్తుంది. అది చాలా నచ్చింది. అప్పుడే అనుకునే వాళ్ళం, ఒక మంచి ఫాదరు అసలు ఇంత సపోర్ట్ చేయడము. అండ్ చైతుకి ఫుల్ పిల్లర్స్, వాళ్ళ మరదలు, వాళ్ళ ఆవిడ మౌని అండ్ తమ్ముడు మారుతి, అసలు అమ్మ అయితే ఫుల్ సపోర్ట్. నిజంగా ఇలాంటి ఫ్యామిలీ దొరకడం చాలా అదృష్టం. మాకైతే ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు దొరకలేదు. అమ్మో థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ నాని, అమ్మ, పిన్ని. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? వాళ్ళ పిన్ని. చెప్పు థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ మన శ్రీను, అదే మన డైరెక్టర్ అన్న. ఏమంటావు నువ్వు? బాబాయ్ నివాస్ అనేసి నివాస్ చెప్పు. థ్యాంక్ యూ. పెద్ద మనిషి ఏమనుకుంటున్నారు? నివాస్ ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎంత సింపుల్గా అడుగుద్దు అంటే మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది, లేదంటే స్మైల్తో ఉంటుంది. అమ్మ ఈ ప్రాజెక్ట్ ఇంత చిన్న పాపని చూసి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా చైతూని సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీ. మీరు మళ్ళీ అంటే రీఎంట్రీ మన అమ్ముతో వచ్చినందుకు ఇంకా హ్యాపీ. చైతూ నువ్వు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయాలి. అందులోనూ మా టీఎంటీవీ యూనియన్కి ఆర్టిస్టులందరికీ అవకాశం ఇస్తామనే నమ్మకం అయితే చాలా ఉంది. అదిగో మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారి ఆశ కూడా అదే, చాలామందికి పని దొరకాలని. అనంతపూర్లో ఉండి కూడా మన హైదరాబాద్ ఆర్టిస్టులకు చాలామందికి అవకాశాలు ఇస్తున్నాడు. అండ్ మా శ్రీనివాస్ గురించి చెప్పాలి, అమృత నిలయం అయితే ఇంకా చాలా క్యూట్గా చేసింది పాప. అంటే దానిపైన ఇంకా చాలా రన్ అవుతుంది పాపం. దీంట్లో కొంచెం డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, షకీలమ్మ ప్రేమ ఎక్కువ ఉన్నది ఇక్కడ. అండ్ అమ్ము చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేసినావు కదా, థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. థ్యాంక్ యూ షకీలమ్మ చెప్పు. షకీలమ్మ. ఓ అక్క అంటవేమో చెప్పు. థ్యాంక్ యూ షకీల్ అక్క. థ్యాంక్ యూ షకీల అక్క. అయ్యో
థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. ఆ డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ వెంకీ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. వెంకీ గారు వస్తే ఈలలు వస్తున్నాయి అంటే 70mm కూడా మా వెంకీ గారిని చూడబోతున్నాం మేము. థ్యాంక్ యూ అందరికీ ఇంతసేపు నన్ను ఇక్కడ భరిస్తున్నందుకు. నా పేరు సునీత మనోహర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత మనోహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. లవ్ యూ. లవ్ యూ. మీడియా మిత్రులందరికీ, మీనా చెప్పు మీడియా తల్లి. మీడియా మిత్రులందరికీ మిత్రులందరికీ లవ్ యూ. ఐ లవ్ యూ. నెక్స్ట్ కాబోయే సౌందర్య, ఆమె పేరు కూడా ఇన్స్టా పేరు యశస్విని అమ్ము. చెప్పు, యశస్విని అమ్ము. యశస్విని అమ్ము. చాలా తక్కువ టైంలోనే ఇన్స్టా 30,000కి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న యాక్టింగ్ చూస్తే మీరు అసలు చాలా పరేషాన్ అవుతారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. సౌందర్య గారి ఫ్యాన్ అండి. ఓయ్, నేను కూడా సౌందర్య గారి ఫ్యానే. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అలాగే ఇప్పుడు షకీలా గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా నాకు ఈ సత్కారం అనాలో నాకేం తెలియడం లేదు. బట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ థ్యాంక్ యూ సార్. దీనికి తగ్గట్టుగా ఇక్కడ నుంచి నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫస్ట్ థింగ్ చాలా సంతోషం అండి. అలా థ్యాంక్ యూ అమ్మా. రామంజీ అన్న, మారుతి, మురళి, మీరు ముగ్గురు కూడా స్టేజ్ మీదకి వస్తే ఒక ఫోటో తీసుకుంటాం మీతో. మీ ముందుకు వస్తాము. అప్పుడు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏమో నేను ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. ఇది 3వ సారి చెప్తున్నాను మళ్ళీ మీకు. అది ఏమైనా తప్పులుంటే ఇక్కడే క్షమించేస్తారని ఈ 3వ సారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.